ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? మీ గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఆఫీస్ సెర్చ్ చేయాలి. దేని గురించి సార్? మీరు ఫేక్ కరెన్సీ స్ప్రెడ్ చేస్తున్నారని తెలిసింది. ఫేక్ కరెన్సీయా? మా ఆఫీస్లో అలాంటివి జరగవు ఎస్ఐ గారు. సారీ, మేము సెర్చ్ చేయాలి. మన ఆఫీస్లో దొంగ నోట్లు ఏంటి అవి? వీళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అన్నయ్య, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వండి. ఎస్ఐ గారు, మీ డ్యూటీ చేసుకోండి. కానిస్టేబుల్స్ సార్. సెర్చ్ చేయండి. అలాగే సార్. అభి, మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు. అభిరామ్ గారు, మీ ఆఫీస్లో ఫేక్ కరెన్సీ ఉందంట. మీరు ఈ దొంగ నోట్ల వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీకు ఎవరో రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము అలాంటి వాళ్ళం కాదు సార్. బ్రీఫ్ కేస్ దొరికింది. ఇలా తీసుకురండి. మిస్టర్ అభిరామ్, ఈ బ్రీఫ్ కేస్ మీదేనా? నాది కాదు సార్, ఓ క్లయింట్ ఇచ్చాడు. ఇందులో ఏముంది? మీరే చూడండి. ఈ ఫైల్స్ ఏంటి? ఇవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఎస్ఐ గారు, అందుకే బ్రీఫ్ కేసులో భద్రంగా దాచాను. ఈ ఆఫీస్ అంతా సెర్చ్ చేశారా? చేశాం సార్, ఏం దొరకలేదు. సారీ అభిరామ్, మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా టైం మీ టైం కూడా వేస్ట్ అయింది. ఇట్స్ ఓకే ఎస్ఐ గారు, మీ డ్యూటీ మీరు చేశారు. సారీ సార్, మేం కూడా తొందరపడ్డాం. ఐఎమ్ వెరీ సారీ సార్. ప్రతి ఒక్క ప్లాన్ మనం పవర్ పోయింది, కాసేపు అందరూ బ్రేక్ తీసుకోండి. గో అండ్ రిలాక్స్. ఓకే ఓకే సార్. యా. వసు గారు కాల్ చేస్తున్నారంటే? చెప్పండి వసు గారు, డీడీ కట్టారా? ఏమండి, ఈరోజు మన ఆఫీస్కి ఎవరైనా వచ్చి ఈవెంట్ కోసం అడ్వాన్స్ ఇచ్చారా? ఆ విషయం మీకెలా తెలుసు? అవి దొంగ నోట్లండి. వాటి కోసం పోలీసులు, మీడియా వస్తున్నారు. వెంటనే వాటిని దాచేయండి. అభిరామ్ అరెస్ట్ అయ్యాడని ఇంకా ఏ ఛానల్లోనూ బ్రేకింగ్ న్యూస్ రావడం లేదేంటి? నేను అరెస్ట్ అయితేనే కదా.
మీరు నా ఆఫీస్కి వచ్చారేంటి? మా ఆయనని టీవీలో చూడాలని ఆశపడ్డావు కదా, అందుకే స్వయంగా వచ్చాను. నేను ఆశపడ్డావేంటి? ఏం మాట్లాడుతున్నారు? నీ పెంపుడు కుక్క రమేష్ని పంపించి మా పరువు తీయాలనుకున్నావు కదా. రమేష్ ఎవరు? నన్నే కొడతావా? రేయ్, ఆడదానివి నన్నే కొడతావా? లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఫ్యామిలీ అంతా వచ్చి నా మీద దౌర్జన్యం చేస్తున్నారా? ఇప్పుడే మీ ముగ్గురిని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాను. చేసుకో. నువ్వు చేసిన ఏదో పని వాళ్ళకి చెప్పి నిన్నే అరెస్ట్ చేయిస్తాను. మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక దొంగ దెబ్బ తీయాలనుకుంటున్నావా? అది కాక మా హారికకు నీ ఆఫీస్లో జాబ్ ఇచ్చావు. తను అడ్డు పెట్టుకొని ఒకసారి డిజైన్ కొట్టేయాలని చూసావు, ఇంకోసారి టెండర్ కొట్టేయాలని చూసావు, ఇప్పుడు దొంగ నోట్లు పంపించావు. నువ్వు ఏం చేసినా ఎన్నిసార్లు ప్రయత్నించినా నువ్వు గెలవలేవు ఆదిత్య. నా కంపెనీని నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి మా ఇంటి జోలికి గాని మా కంపెనీ జోలికి గాని వచ్చావంటే ఈసారి చంప దెబ్బలతో చెప్పు దెబ్బలు పడతాయి. మా అభికి ఓపిక ఎక్కువ, అందుకే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఆదిత్య. టాలెంట్తో తెలివితేటలతో నన్ను ఢీకొట్టో, హ్యాపీగా వెల్కమ్ చెప్తాను. కానీ అడ్డదారిలో వచ్చావంటే నా సంగతి నీకు బాగా తెలుసు. నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. మైండ్ ఇట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.